నమస్తే. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ పైన చర్చ మరింత విస్తృతంగా మారింది. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసిన హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత గూడా దేశవ్యాప్తంగా అక్కడక్కడ విద్యార్థులు గావచ్చు, ఏదైనా సరే ప్రొటెస్ట్‌లో హిడ్మా పేరు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా అరెస్ట్‌లు అండ్ అలాగే ఎవరైతే హిడ్మా లాంటి వాళ్ళంటే మావోయిస్ట్‌ల పైన మాట్లాడిన వాళ్ళందరూ గూడా అర్బన్ నక్సలైట్‌లు అని చెప్పేసి గూడా కట్టడం జరుగుతుంది. సో, మాట్లాడిన ఈ అంశం పైన దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, అలాగే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు. సో, సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 ఫేజ్‌లలో ఎలక్షన్స్ ఉండబోతుంది. అండ్ ఈరోజు నామినేషన్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో రిజర్వేషన్ చేస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన పరిస్థితి. అండ్ అలాగే ఇప్పుడు లేదు పాత పద్ధతుల్లో ఎలక్షన్ జరపండి అని చెప్పేసి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో, మాట్లాడే అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. ఉద్యమకారులు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో, ఫస్ట్‌గా హిడ్మా గురించి మాట్లాడదాం మనం. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్. సో, 31 అండ్ హిడ్మాని చంపేయాలని చెప్పి నవంబర్ 30 డేట్ పెట్టుకున్నాం. 18థ్ రోజు అంతమంది ఇచ్చినామని చెప్పేసి కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎట్లా చూడొచ్చు? హిడ్మా ఎన్‌కౌంటర్ అలాగే నక్సలైట్‌ల లొంగుబాటు కంటిన్యూ‌గా. సో, ఏం చెప్తారు? హిడ్మా ఎన్‌కౌంటర్ అనేదైతే జనానికి హ్మ్. తేలిపోయింది. అవును. ఇది ఫేక్ అని రియల్ ఎన్‌కౌంటర్ కాదు. హ్మ్. పట్టుకొని సంపిన్రు హ్మ్. అనేది క్లియర్ అయిపోయింది. ఇట్స్ హ్మ్. ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. హ్మ్. ఓకే. హ్మ్. మన పోలీస్ వ్యవస్థ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు అంతా కలిసి చేసినటువంటిది. సో, దేశం మొత్తం పాకిపోయింది అది కంప్లీట్‌గా. హ్మ్. ఇయాల ఇదే అంశం టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయింది. అవును. ఎక్కడ చూసినా ఏ ఇంటి పాదు ఎక్కడ చూసినా గానీ ఈ హిడ్మా గురించి ఒక చర్చ వచ్చింది. అంటే మామూలు ఆదివాసీల గుడెలకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఇది చర్చ. హ్మ్. దేశం మొత్తం జరుగుడు. అది ఇయాల త్రిదళాధిపతి అయినటువంటి రాష్ట్రపతి హ్మ్. వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి ఆదివాసీ రాష్ట్రపతి ఉన్నప్పుడు హ్మ్. ఒక ఆదివాసీ హక్కుల గురించి కింద కొట్లాడి ఆ, హ్మ్. చనిపోడు తుపాక్ అనేది నేను కూడా వ్యతిరేకిస్తా. అవును. ఓకే, తన కూడా పోలీసు వాళ్ళని చంపిండు, హ్మ్. ఇవన్నీ హ్మ్. అవన్నీ రాంగ్ హ్మ్. రాంగ్ పద్ధతులే. హ్మ్. కానీ అది అది నేపథ్యం ఏంటిది? ఈ ఈ సందర్భంలో ఒక హ్మ్. ఆదివాసీ గుడాల మీద ఇలా పోలీసులు అయితే మీద పడ్డారు. హ్మ్. వాళ్ళు వచ్చి మేము చర్చలు చేస్తాము, మేము ఆయుధాలు కూడా వదులుతామన్న తర్వాత కూడా మీరు ఎట్లెట్లా వదులుతారు రాబాయ్, మేము సంపుతామనే పంతా తీసుకొని పోవడం అనేది ఎందుకో అది కరెక్ట్ లేదు. అది అవ్ మ్యాచింగ్ కరెక్ట్ లేదు. హ్మ్. రాష్ట్రపతి దీంట్లో ఇమీడియట్ గా ఇంటర్ఫియర్ కావాలి దీంట్లో. అవును. అయి ఆపాలి. వాళ్ళు వస్తారన్నప్పుడు సరెండర్ చేయించుకోవాలి. వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. నక్సలైట్ల అంశం ఏదో క్రాస్ బార్డర్ టెర్రరిజం కాదు అది. హ్మ్. ఇప్పుడు నువ్వు పాకిస్తాన్‌కెళ్ళి లేకుంటే ఎవడో ఇన్ఫిల్ట్రేట్ చేసినటువంటి టెర్రరిజం చైనా వాడు పంపించినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి లైన్, ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ కింద ఇక్కడ వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. ఇక్కడ హ్మ్. రాజకీయ నాయకులతోటని తిరుగుబాటు చేసే పోయే క్రమంలో వాళ్ళు ఓటును కాదని ఆయుధాన్ని తీసుకున్నారు చేతిలో. గన్‌లు తీసుకున్నారు. అవును. సో, గన్ అనేది నేను టోటల్లీ ఐ డిసగ్రీ. హ్మ్. కాకపోతే ఇయాల ఒక సిట్యుయేషన్ ఏమొచ్చిందంటే, ఇయాల సాటిలైట్ యుగంలో, అ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగంలో ఇలా కంపల్సరీ వాళ్ళు కూడా హ్మ్. ఆయుధాలు వదిలిపెట్టాల్సిందే. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటిది కటిక పేద గుడి ముంగట బిచ్చమడుకుల లోటాల కాడికెళ్ళి మొదలుపెడితే హ్మ్. గుడులు కట్టేటువంటి పెద్ద పెద్ద కార్పొరేటర్లను కూడా ఒకటే వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఓటు హక్కు అనేది ఇస్తుంది కదా. అవును. సో, దాన్ని ఇయాల వాడుకోవాలి వాళ్ళు. హ్మ్. వాడుకోవాలి. సో, తుపాకీ గుట్టంతోని రాజ్యాధికారం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. హ్మ్. నువ్వు ప్రపంచంలో ఎక్కడ చూసినా గాని అది పెద్ద అది అది అమలయ్యేది కాదు. సో, అవును. వాళ్ళు వదలాలే. ప్రభుత్వాలు కూడా చర్చలు చేయాలి. హ్మ్. అవసరం అనుకుంటే ఇప్పుడు ఆదివాసీ రాష్ట్రపతి ఉన్నది కాబట్టే ఆ రాష్ట్రపతి ముర్ము గారు కూడా ఇమ్మీడియేట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్‌ని పిలిపించుకొని, హ్మ్. హోమ్ మినిస్టర్‌ని పిలిపించుకొని, మీరు కంపల్సరీ వాళ్ళతోని చర్చలు జరపండి. వాళ్ళు ఆయుధాలు వదులుతా అంటున్నారు కదా అని చెప్పని ఓ ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కడనో ఒకటి జరగాలి. అవును. వీళ్ళేందంటే ఒక మొండిగా పోతున్నారు వీళ్ళు. హ్మ్. మేము ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు. అంటే అవును. ఫిజికల్‌గా ఎలిమినేట్ చేస్తుండొచ్చు మీరు గాని, హ్మ్. హ్మ్. సైకలాజికల్‌గా ఐడియాలజీని నువ్వు ఎలిమినేట్ చేయలేవు. సమస్యలు నువ్వు పరిష్కరింపబడనన్ని రోజులు ఈ సమస్య ఉంటది. హ్మ్. నువ్వు సమస్యల పరిష్కారం జరగాలంటే ఏంటిది? అసలు ఆదివాసీ గూడాలకు అసలు ప్రభుత్వం అంటే ఏంటో తెలవదు వాళ్ళకు. అవును. రాజ్యం ఆడికి పోనేవోలే కదా. పోనందుకే వాళ్ళు ఆ అడవిల మీద పట్టు బిగించుకొని కూర్చున్నారు. ఇప్పుడు హ్మ్. దేశంలో ఇదే సమస్య పెద్ద సమస్య లెక్క చూస్తున్నారు. క్లియర్ కట్‌గా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దాదాపు 28 రకాల ఖనిజ సంపదలు అక్కడ ఉన్నాయి గనుక, ఆ ఖనిజ సంపదను దోపిడీ చేసినందుకే వీళ్ళని మొత్తం ఎలిమినేట్ చేయాలని. హ్మ్. ఈ నాయకత్వాన్ని కూడా మొత్తం కంప్లీట్‌గా ఎందుకు చేయాలి? హిడ్మాని ఎందుకు చంపాలనుకుంటున్నారంటే వాళ్ళు, రేపు హిడ్మా బతికుంటే ఆయన డెమోక్రటిక్ ప్రాసెస్‌లో బయటకొచ్చి ఉద్యమాలు గనుక చేసేదుంటే, హ్మ్. ఈ ఆదివాసీ గుడాలు, పల్లెలు, జనము, యూత్ మొత్తం ఏమైనా అట్రాక్ట్ అయితారు కావచ్చు. అందుకనే ఆయనను కథం పట్టియాలే, సంపాలే, హ్మ్. ఆయనను మూలాలు లేకుండా చేయాలనే ఆలోచనతోని చేసినట్టు క్లియర్‌గా కనబడుతుంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చుడు కూడా ఒక 3 లేయర్ సెక్యూరిటీ తోటి ఆయనే అవును. ఉన్నాడు. దాదాపు 250, 300 మంది ఆయనకు సెక్యూరిటీ ఉంటారట. హ్మ్. సో, ఆయన ఈడికొచ్చింది దేని గురించి వచ్చిండు? షెల్టర్ గురించి వచ్చిండా? సరెండర్ అయ్యేటందుకు వచ్చిండా? లేకపోతే ఆరోగ్యం మంచి లేకొచ్చిండా? హ్మ్. ఏదో ఒక దాంట్లో వచ్చిండు గానీ, ఎక్కడనో కోవర్ట్ ఆపరేషన్ అని కావాలని గవర్నమెంట్ అయితే చంపినట్టయితే క్లియర్‌గా అవును. ఉంది. సో, ఈ సంపుకుంటా పోతే పగలు ప్రతీకారాలు
ఇంకా పెరుగుతూ పోతుంటాయి. అది మంచిది కాదు, అది ఇష్టం. అది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికైనా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, నువ్వు మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర ఎక్కడైనా కానీ అది కరెక్ట్ కాదు. దాని మూలాలకెళ్ళి మీకు సమస్య పరిష్కారం కావాలంటే మాత్రం వాళ్ళతో కూర్చొని చర్చలు చేసి వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి ఏందని, వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారు, వాళ్ళు ఏదో మేము కూడా వచ్చేస్తామని. సో మాలాంటి వాళ్ళం కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నాం, వదిలేసేయండి, త్యాగాలన్నీ వృధా పోతున్నాయి కదా, అది చేయకండి, జనానికి ఉపయోగపడే పని. మీ పంతా అయిపోయింది, ఇప్పుడు మీ పంతా అది జరిగేది కాదు. సో ఆయుధాలు వదిలేసి ఓటు అనే కనుక తీసుకునేది ఉంటే, ఆ ఆయుధాలు పట్టించేటువంటి రాజ్యం ఓటు ద్వారా వచ్చిన తర్వాత నీకు తుపాకులు ఎందుకు, మీకు త్యాగాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇలా బయట సమాజం కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థతోటి చాలా చిన్న భిన్నం అయిపోయి, ఎక్కడ చూసిన సమస్యల వలయంలో చిక్కుకొని పోయి ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఇలా ఏ ఊర్లలో చేసినా ఘోరాలు, అన్యాయాలు, దుర్మార్గాలు జరుగుతా ఉన్నాయి. అట్లీస్ట్ ఇటువంటి వాళ్ళు కనుక వచ్చి ఈ క్షేత్రంలో కనుక వచ్చేది ఉంటే ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు అనేది నేనైతే క్లియర్ కట్ అనుకుంటున్నా. సరే ఇలా వచ్చినాక అంతా పైసలు రాజకీయాలు అది ఉండొచ్చు, కానీ జనంలో కూడా మంచితనం కూడా ఉన్నది. అందుకే ఇలా పల్లెలు ఎందుకు మాట్లాడుతున్నాయి, ఎందుకు వీడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాయి? త్యాగం ఎక్కడైతే చేస్తారో ప్రజల ఆదరణ కూడా అట్నే ఉంటది, త్యాగం చేసిన కాడ గౌరవం కూడా ఉంటది. సో ఈ త్యాగం వాళ్ళు చేస్తున్నారు అనేది అనే ఆలోచన ఉన్నది. సో ఇప్పుడు స్వచ్ఛపేటలో సైన్యం చచ్చిపోతుంది ఒక దిక్కు, ఓకే, ఒక దిక్కు వాళ్ళు కూడా చిన్న చిన్న జవాన్లు చచ్చిపోతారు. ఏ పాలిటీషియన్ పోయాడ యుద్ధం పట్టుకొని అమిత్ షానో బండి సంజయ్ పోయి తుపాకి పట్టుకొని కొట్లాడరు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటారు. కానీ చచ్చిపోయేది వాళ్ళు చచ్చిపోతారు, ఇటు వీళ్ళు చచ్చిపోతున్నారు. సో వీళ్ళు కూడా మేము చంపం అనుకున్నప్పుడు వాళ్ళైన కుటుంబాలే వీళ్ళైన కుటుంబాలే, ఓకే. ఇప్పుడు దీంతో పాటు మధ్యలో అటు ఇటు వాళ్ళని కలిసి వాళ్ళు వీళ్ళు నీకు టెలిఫోన్ చేసిందని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు కూడా వీళ్ళ అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతారు. ఈ పిచ్చోళ్ళకి నాకు అర్థమైతలేదు ఏంటంటే, ఇప్పుడు మేము దేని గురించి మాట్లాడుతున్నాం? సపోజ్ నన్ను కూడా అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది బయట. నేను ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని, ఓటును నమ్ముకొని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మంత్రి అండ్ మా నాన్న మంత్రి కొడుకుని, మాజీ మంత్రి కొడుకుని, నేను కూడా అదే పందాలో ఉన్నోని. నా సొంటోని కూడా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడతా. అంటే తెలంగాణలో బడుల గురించి మాట్లాడద్దు, మీరు ఈ దేశంలో వైద్యం మంచిది అంటే మాట్లాడద్దు, మీరు మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అది మాట్లాడద్దు. ఇక్కడ వాళ్ళు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అది మాట్లాడద్దు. ఇక్కడ నీకు ఆ షాపులలో దొంగమాలు అమ్ముతున్నారు, బిల్లులు లేకుండా అమ్ముతున్నారు, ట్యాక్సులు కట్టకుండా అమ్ముతున్నారు నాయన, దాని మీద యాక్షన్ తీసుకోండి అని అంటే మేము అర్బన్ నక్సలైట్ ఇవి మాట్లాడదు. చెర్లల్లో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు విషం నీళ్లు కలుపుతున్నారు, దాంట్లో మొత్తము విషం నీళ్లతోటి కంప్లీట్ గా వ్యవసాయం మొత్తం నాశనం అవుతున్నది. కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఇవి మాట్లాడద్దు. రైతులకు ఇబ్బంది అవుతున్న, ఆత్మహత్యలు చేస్తున్నారు, అది మంచిగా లేదు అది మాట్లాడితే వీళ్ళకు అర్బన్ నక్సలైట్లు అంటారు. ఇప్పుడు వీళ్ళు పోయి ఈ అర్బన్ నక్సలైట్ల కథ ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి ఇప్పుడు వీళ్ళు జడ్జిలను, రిటైర్డ్ జడ్జిల కాడికెళ్ళి అంటున్నారు. మా చంద్రకుమార్ సార్ అసలు కూడా వాళ్ళు అదే భాష, చంద్రకుమార్ సార్ చంద్రకుమార్ సార్ అంటే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఈ టెక్కీ నక్సలైట్లు అంటారు కావచ్చు, ఇక టెక్కీ నక్సలైట్లు అంటే నువ్వు అక్కడ కూర్చొని కంప్యూటర్ లో కూర్చొని సపోర్టివ్ గా మాట్లాడినా కానీ, సోషల్ మీడియాలో ఎక్కడ మాట్లాడినా కానీ సోషల్ మీడియా నక్సలైట్లు, టెక్కీ నక్సలైట్లు, బయట దేశం వాళ్ళని ఇప్పుడు మా వాళ్ళు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని పెట్టుకున్నారు. ఆ వేణుగోపాల్ రెడ్డి అని, మధుకే రెడ్డి అని, మా వాడు వెంకట మహారాజ్ అన్నాడు పెద్ద మనిషి. ఇక్కడికి అంటే ఈ ప్రాంతంకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు దేశభక్తితో, దేశాభిమానంతో విద్యా వ్యవస్థ గురించి, వైద్య వ్యవస్థ గురించి, మన మహేష్ బండా అన్నాడు, ఇటువంటి డాక్టర్ ఆయన, ఇటువంటి వాళ్ళందరినీ వీళ్ళని కూడా రేపు పొద్దుగాల ఎన్ఆర్ఐ నక్సలైట్లు అంటారు కావచ్చు. సో ఇదంతా గమ్మతున్నది, ఇదంతా వీళ్ళు తీసుకపోయేది, ఇదంతా ఇది ఏం పిచ్చి ఆలోచనలు, ఏం ప్రభుత్వాలు నడుపుతున్నారు మీరంతా ఇవన్నీ. సో అసలు మూలాల దగ్గరికి పోకుండా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే సమస్యలు లేకుండా చేసేదే ఒకటే దారి. సో ఎవరు ఏది ప్రజా సమస్యలు ఎవరు మాట్లాడదు ఏది అంటే మాత్రం రేపు పొద్దుగాల జనం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని రాజకీయంగా బొంద పెడతారు. అంటే ఇప్పుడు హిడ్మాని ఒక భగత్ సింగ్ గా, ఒక బిర్సా ముండగా, రామ్జీ గోండుగా ఈ విధంగా వర్ణిస్తా ఉన్నారు చాలా మంది. సో కొంతమంది ఏమో అంతే విధంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. సో మీరు అంటే ఈ విధంగా నాకు ఆదివాసీ లీడర్, ఆదివాసీ నాయకుడిగా వర్ణించే అవకాశం ఉందంటారు? చెప్పలేం. రేపు రాజ్యమే, రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అనుకో, రేపు ఛత్తీస్గఢ్ లో వాళ్ళే బయటకు వచ్చి ఆదివాసీల నాయకత్వంలో ఇప్పుడు పీపుల్స్ వారికి వెళ్ళి అంటే మావోయిస్టులకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రేపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టి ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ వచ్చింది అనుకో, పెట్టొచ్చు ఆయన పేరు మీద, బరాబర్ పెట్టేసి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళే వచ్చిన తర్వాత వాళ్ళే పెట్టుకుంటారు. హిడ్మా పేరు మీద యూనివర్సిటీలు కూడా రావచ్చు. ఆయనకు ఎన్నో భాషలు వచ్చట, 18 భాషలు అంటున్నారు, నాకు ఫ్యాక్ట్ తెలియదు. మరి పి నరసింహరావు కన్నా గొప్పోడు మరి భాషల కాడికి వస్తే బరాబర్. పి నరసింహరావు 16 భాషలు వస్తాయి కదా, ఆయన ప్రధానమంత్రి అయిండు, ఈయన అడవిలో ఉండి కొట్లాడిండు. మరి ఆయన కులం నేపథ్యము, కుటుంబ నేపథ్యం పి నరసింహరావు వేరు. ఈయన ఎక్కడో జంగల్లో ఉండి అసలు ఏందో తెలియని కాడికెళ్ళి వచ్చిండు కదా. అయ్యో ఇక అదైతే చాలా ఘోరం. ఏ నక్సలైట్ల పరిస్థితి, అందరి నక్సలైట్ల పరిస్థితి, ఎండిన డొక్కలు, మొత్తుకుంటున్న పేగులు, ఆ నరాలు ఉన్నాయో లేవో తెలియదు, కరిగిన కండలేవో అసలు వాళ్ళకు. ఒక్కొక్క మీరు ఆ విజువల్ చూస్తుంటే ఇంత దయనీయంగా, దారుణంగా కనిపిస్తుంది. అంటే అబ్బా గోస అనిపిస్తుంది, మనకే గోస అనిపిస్తుంది. అదే అట్లా అనొద్దేమో తెలియదు కానీ
పాపం ఇక్కడ గుళ్ళ ముంగడ ఉండటోళ్ళ కన్నా ప్రసాదం అన్న టైంకి దొరికితే పోతే కావచ్చు, కానీ ఆ కష్టజీవులు ఆదివాసులు ఏం తింటుర్రో, అడవిలలో ఏం తేనె తాగుతుర్రో, చింతపండు తింటుర్రో, మూలికలు తింటుకుంటే ఎట్లా బతుర్రో తెలియదు. కానీ ఈ త్యాగం ఇదంతా చేసి ఇక్కడ రాజకీయ నాయకులు ఇళ్ళలో ఒక్కొక్క ఇళ్లలో 100,000 కోట్లు వాళ్ళ సంపాదన, మామూలు సంపాదన ఎవరింటికి టచ్ చేస్తే నల్లధనమే కదా. కానీ వాళ్ళు పాపం ఎక్కడో ఉండి ఆ ఖనిజ సంపదను దోసుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు క్లియర్ గా. అండ్ ఇంకోటి హిడ్మా చనిపోయిన తర్వాత చాలా సోషల్ మీడియాలో వీడియోలు కూడా వస్తా ఉన్నాయి. సో అక్కడ ఉన్న ఆదివాసులని కూడా మా అడవి పోతుంది, మా అడవిలో హిడ్మా చనిపోయిన తర్వాత కంప్లీట్గా మా అడవి నాశనం అయిపోతుంది, పచ్చగా ఉన్న అడవిని ఎర్రగా మైనింగ్ కోసం యూజ్ చేస్తారు అని చెప్పేసి కూడా చెప్తాను. సో అదాని అంబానీలా కట్టబెట్టడానికి అంతా కూడా సో మోదీ అమిత్ షా చేస్తున్న గేమ్ ప్లాన్ కూడా చాలా మంది పౌర సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు చెప్తాను. సో మీరేమంటారు సార్ దాని గురించి అంట? జల్ జమీన్ జంగల్ కుమరం భీం, అవును, గొండు గొంతులల్ల పాట కుమరం భీం అంటే తూపాకి తూట, బువ్వలేనోళ్ళ తన్లాట, ఈ భూమి కొరకు నడిసే పోరు బాట, అడవిల సీకట్ల దీపమై అగ్గి రవ్వోలే మెరిసేటి రూపమై అని. అగ్గి రవ్వ అడవిలా ఒక చీకట్ల దీపం లెక్క. ఎట్లయితే కొమరం భీం అప్పుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఆయన రాజద్రోహి అయిపోయిండు, చంపేసిరని. ఇవాళ రేపు హిడ్మాన్ రేపు పొద్దుగాల అట్లా వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక అట్లా రావచ్చు బరాబర్. ఇప్పుడు ఆదివాసీ జనమనుకుంటారు ఒక చెల్లె పెట్టిన వీడియోలో పచ్చని అడవి మాది, హరాబరా జంగల్, దీన్ని మొత్తం పూరా లాల్ కర్దేరని, నెత్తుటి మరకలతోటి గాయాలతోటి పల్లెలను మొత్తం అడవిని సర్వనాశనం చేసి ఎర్రని అడవి మల్లెను దాన్ని నాశనం పట్టించి ఇవాళ మొత్తం ఖనిజాలు మొత్తం తవ్వుకొని పోయి మల్టీనేషనల్ కంపెనీలకు ఒప్పజెప్పే అదాని అంబానీలకు వీళ్ళు మొత్తం బంగారు పల్లాలలో పెట్టి పారిశోధకాలు లెక్క అందించే ప్రయత్నం జరుగుతున్నదనే భావన ఆ జనంకు వచ్చింది. ఇది బరాబర్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిందనుకున్నాను, ఇంకా 75 ఏళ్ళ వరకు అక్కడ ఖనిజ సంపద మేము ముట్టుకోమని చెప్పండి. నిజంగానే మీకు నియతున్నట్టు అది వచ్చిందో లేదో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా మీరు ఆడ. అంటే మీ వెనుక కుట్ర ఏంటంటే ఇలా దేశ రక్షణ, దేశంకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేవాడు పెద్ద పెద్ద నైట్రేట్లు, అమోనియం నైట్రేట్లు, పెద్ద పెద్ద బాంబులు పెట్టేటందుకు మొత్తం భారతదేశాన్ని మొత్తం పేల్చేసే వ్యూహాలతోటి పాకిస్తాన్ వాడు, చైనా వాడు పెట్టినట్టు వ్యూహాలతో ఇక్కడ వచ్చి మన దగ్గర మన పట్టణాలల్లో వాళ్ళు తిష్టేసి కూర్చున్నారు. డాక్టర్లు చదివించారు వాళ్ళను మన పైసలతోటి, దేశం పైసలతోటి. వాళ్ళని పట్టుకోవాలి, అది మెయిన్ ఫోకస్. ఇలా రోహింగ్యాలు ఉన్నారంటారు, వాళ్ళని దొరకబట్టాలి. రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో కొడుకుని పంపించేసేయాలి. ఇటువంటి వాళ్ళు అంటే ఎవరైతే పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నారని చెప్పి బండి సంజయ్ కూడా చెప్పింది కదా చాలా సార్లు ఉన్నారని. మరి వాళ్ళని ఎంతమంది దొరకబట్టినో తెలియదు, మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆయన కూడా హోమ్ మినిస్టర్ కదా. సో వీళ్ళందరినీ దొరకబట్టే క్రమంలో వీటికి వ్యతిరేకంగా ఏమైనా చేయాలంటే కూడా మేము కూడా తయారున్నాం. దానికి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. దాన్ని ఆ సమస్యను పక్కకు పెట్టి ఇప్పుడు వాళ్ళు మొన్న దొరికింది ఎంత, వాడు మనల్ని ఎట్లా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఢిల్లీ రాష్ట్రపతి నిలయం, ప్రధానమంత్రి ఉండే దగ్గర ఆ ప్రాంతాలకు పోయి రెడ్ ఫోర్ట్ ముంగట వాడు బాంబు పేల్చగలిగిన కార్ బాంబు, మానవ బాంబులు వచ్చి పేల్చగలిగినంటే మన సెక్యూరిటీ వ్యవస్థ ఎట్లున్నది చెప్పు. ఇంకా వీళ్ళు అట్లా వచ్చి రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి నన్ను చంపుతాను ఏమంటలేరు కదా. వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ లో వచ్చి ఫైరింగ్ చేయలే కదా, గోకుల్ చాట్ల లెక్క అక్కడిక్కడ వచ్చి సినిమా టాక్స్ దగ్గర వచ్చి ఫైరింగ్ చేయలే కదా వాళ్ళు. సో అట్లేం టార్గెట్ చేస్తలేరు కదా. వాళ్ళు ఇక్కడ లోకల్ సమస్యల గురించి వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ పంచాయతీ వాళ్ళ హక్కుల గురించి కొట్లాడుతారు అంతే కదా. వాళ్ళు అట్లీస్ట్ మేము మనసులుగా మమ్మల్ని చూడరని ఆయన అంటున్నారు. సరే మీకు ఏమైనా విభేదాలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఒక ప్రాపర్ సొల్యూషన్ వస్తుంది. కానీ ఇది మాత్రం క్లియర్ కట్ గా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోపిడీ చేసేటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఎందుకు చాలా ఉదాహరణలు చెప్తున్నాం కదా. ఇక్కడ నుంచి బయట దేశాలకు పోయి ఎట్లా అదాని ఓవర్ నైట్ ఎట్లా ఆయన బీజేపీ రాగానే ఎక్కడ నుంచి ఎక్కడ దాకా పోయింది అనేది. సో ఇది అన్ని రాజకీయ పార్టీలు ఒకటే. ఇలా నేను కాంగ్రెస్ ను సపరేట్ అంటలేను. కాంగ్రెస్ కి ఏం నక్సలైట్ల మీద ప్రజా పోరాటాలు చేస్తున్న వాళ్ళ మీద కాంగ్రెస్ కి ఏం ప్రేమ లేదు, బీజేపీకి ఏం ప్రేమ లేదు, బీఆర్ఎస్ కి ఏం ప్రేమ లేదు. వీళ్ళు ముగ్గురు అందరు ఒకతాను బట్టలే, ఒకరిని మించి ఒకరు ఉన్నారు. పెద్ద పెద్ద చట్టాలు ఇంత ముందు కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు నిన్న మొన్న తెలుస్తున్నది ఏంటంటే అసలు హిడ్మా ఇక్కడ సరెండర్ అయితందుకు వస్తే ఈయననే ఆడికి పంపించని కూడా తెలుస్తుంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వాళ్ళు వద్దురా నాయనా అని అన్నారో మరి ఏమన్నారో, ఏం భయపెట్టించారని తెలియదు. వీళ్ళు వాళ్ళంత ఒకటే చోటబాయ్ బడేబాయ్ అంత అన్నదమ్ములే కదా, రాజకీయ అన్నదమ్ములు. ఈనాటి పంపించినట్టున్నాడు, ఆడు పంపిస్తే ఆయన కొట్టి పడేసింది అంతనే చెప్తున్నారు. అది ఫ్యాక్ట్ అని రేపు పొద్దుగాలు తెలుస్తుంది, ఎక్కడో దగ్గర అది బయట పడుతుంది. లేకపోతే అంత ఈజీగా హిడ్మా దొరికేటోడు కాదు. ఇది క్లియర్ కట్ గా అడవిని నాశనం పట్టించేటువంటి పని. నేచర్ తో చెలగాట ఆడుతున్నాడు. ఎన్నో నేచర్ కూడా వీళ్ళని కథం పట్టించేస్తారు. సో ఇంకో ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, సో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల దంగా మోకింది. కంప్లీట్ గా కూడా ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. సో రిజర్వేషన్ల పంచాయతీ, బీసీ నాయకుల పంచాయతీ ఒక చాలా గట్టిగా నడుస్తుంది. ఇటు బీసీ సంఘ నాయకులేమో లేదు మాకు పార్టీ పరంగా వద్దు, మాకు చట్టం కావాలి అని. చట్టం ఒకేలా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు అవన్నీ తీసుకొస్తేమో కోట్లు కొట్టేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఊర్లలో చాలా మంది బీసీ ఆశాభావులు ఉన్నారు. అండ్ అలాగే అగ్రవర్ణ కులాలు కూడా అందరూ ఇప్పుడు సర్పంచ్ నుంచి ఏదైనా సరే రాజకీయం ఇక్కడ నుంచి మొదలు పెట్టాలనే ప్లాన్లు కూడా సేమ్ చెప్తారన్న. మీరు సర్పంచ్ ఎందుకు గతంలో మీరు సర్పంచ్ల గురించి చాలా మాట్లాడారు కాబట్టి, సో చాలా చెప్పారు కాబట్టి, సో ఇప్పుడు ఏం చెప్తారు సర్పంచ్ ఎలక్షన్ల విషయం? సర్పంచ్ల కాడికి వస్తే కోర్టులు కొట్టేస్తున్నాయి అన్నమాట.
కోర్టులు ఊటిగా కొట్టేస్తలేవు. ఉమ్. కోర్టులు అది కానూన్ ప్రకారంగా లేదు కనుక కొట్టేస్తున్నాయి. ఉమ్. నువ్వు కానూన్ ప్రకారంగా చేసుకోరా నాయన అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, నువ్వు చట్ట సవరణ నువ్వు ఎక్కడ చేయాలి? ఢిల్లీ పార్లమెంట్ లో చేయాలి. నువ్వు పనికిరాని జీవోలు తీసుకొచ్చి టిష్యూ పేపర్ కనుక నీళ్లు తాగి చెయ్యి దూడుచుకొని అవతల పడేసి, లేకపోతే మూతి దూడుచుకొని పక్కకు పడేసి డస్ట్బిన్లు వేసేటువంటి జీవోలు పట్టుకొచ్చి నువ్వు కోర్టులలో నిలవాలంటే ఎట్లా నిలుస్తాయి? మళ్ళీ ఏం చెప్తారు ముఖ్యమంత్రి, వాడు కోర్టుకు పోద్దని. నువ్వు నీకు తెలుసు, నువ్వు మొదలే కోర్టుకు పోతే అది ఉండదని తెలుసు. కోర్టుకు పోతే ఉండనటువంటి జీవోలు తీసుకురాక కోర్టుల మీద నెట్టుడు, తర్వాత పోయేటోళ్ళని మీద కూడా అనుడు, నువ్వు అట్లెట్లా పోతావు, నువ్వు ఇదంతా తప్పు, ఇదంతా రాంగ్ నోషన్. అంటే నువ్వు పెడుతున్నావు, నీ అన్నం పెట్టినా లేదా పల్లెంలో అన్నం పెట్టినా చూడని, నువ్వు దానిలో అంతా విరోచనాలు వచ్చేటువంటి అన్నం పెడితే వాడు తింటే ఏమైతే జరుగుతుందా? మనకి పెడుతుంది, పీక్తుంది, పైకి వస్తుంది, కిందికి వస్తుంది, చచ్చిపోతాడు మనిషి. గట్లనే అవుతుంది ఇప్పుడు బీసీల పరిస్థితి క్లియర్ కట్ గా గట్లనే ఉన్నది. అయితే ఇప్పుడు దీనికి జరగాల్సింది ఢిల్లీలో కొట్లాడాలి, ఢిల్లీలో షెడ్యూల్ 9 లో పెట్టాలి. ఓకే, ఆ స్లాబ్ 50% స్లాబ్ పోవాలంటే ఢిల్లీలో పెట్టాలి. మరి ఢిల్లీలో పెట్టేటందుకు చేసినటువంటి పోరాటం ఏంటిది? ఇప్పుడు ఇంకా ఢిల్లీలోకి ఇంట్రెస్ట్ లేదు, నరేంద్ర మోడీ ఇంట్రెస్ట్ లేదు. నరేంద్ర మోడీ ఈ రిజర్వేషన్స్ ఈ 42% కాదు బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అది తేలిపోయింది. మరి నీ పార్టీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టినావు కదా 42% అని చెప్పి, రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అని మొత్తుకొని ఆ బేసిస్ మీదనే కదా జనాలందరూ కూడా అయ్యో కాంగ్రెస్ వస్తే మాకు ఇస్తుంది కావచ్చు అని. కానీ మన జనం తెలియదు అంతకుముందు. అసలు ఫస్ట్ నుంచి వీళ్ళు మోసం చేసిందే పెద్ద మోసగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్న సంగతి మనకు ఎరకలే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సివిల్ సొసైటీస్ అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నియాసుంటాం నా దగ్గర సంటం దగ్గరకు వచ్చి అయిపోయింది భయ్, మేము ఇప్పటి నుంచి మంచిగుంటాం, మంచిగా చేస్తాం. ఇదేంటంటే ఏదో మళ్ళాగం అయింది కదా నీతోనే, ఈ కాడికెళ్ళి కొట్టా, ఈ కాడికెళ్ళి నేను తాగి రాను, నేను తాగొచ్చి పిల్లల్ని కొడితే నువ్వు విడాకులు అంటాను కదా, అటువంటిది ఏం చెయ్యా, మనం మంచిగుందాం మనం అన్నట్టుగానే బుద్ధిగారిచ్చే వరకు సరే పా మనోడు మళ్ళీ ఏదో ఉన్నోడు పట్టరాదు అన్నట్టుగా మనోళ్ళంతా కలిసి మళ్ళీ ఈ బీసీలు ఎస్సీ ఎస్టీలంతా కలిసి వీళ్ళకి వేసారు. అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఫార్వర్డ్ కాస్టులు కూడా వీళ్ళకి ఓట్లు వేసారు. వీళ్ళు మంచిగా ఇప్పుడు తెలంగాణ ఎట్లా వీళ్ళు బీసీలకు తెడ్డు చూపిరు క్లియర్ కట్ గా కాంగ్రెస్ వాళ్ళు చూపించారు. ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో కొట్లాడాల్సింది పోయి వీళ్ళు ఈ 2 ఏళ్లు తాత్సారం చేసి దాన్ని అటుపెట్టి అసలు రేవంత్ రెడ్డికి కులగణన చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే, అదో పెద్ద తతంగం. మళ్ళా ఒత్తిడితో అటో ఇటో చేసిండ్రు. మా సంఘాలలో కూడా ఏం చేసారు, జీవోలు రాగానే పోయి సాల్వాలు అప్పుడు అరే వద్దునైనా ఎందుకు చేస్తున్నావు అని తప్పు అని అంటే మరి పామర్ కింద ఏం తెలుసు తెలియదు కదా, అయ్యో వీళ్ళు కొట్లాడుతారు కదా అని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళకు కూడా చెప్పినట్టున్నారు, నేను ఏదో ఒకటి చేస్తా అని. ఎందుకు చేస్తాడు? పెద్ద కుట్రదారులు వీళ్ళంతా. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి చాలా ఫేర్గా ఉన్నాడు అబ్బా, నిజాయితీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు నిజాయితీగా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నన్ను నమ్మకుండ్రి, రాజకీయ నాయకులు నమ్మకుండ్రి, మేము లంగలము, మేము అబద్ధాలే చెప్తాము, అబద్ధాల పునాదుల మీదే మేము అధికారంలోకి వస్తాము, మమ్మల్ని ఎందుకు నమ్ముతున్నారు మీరు? మా మాటలు నమ్మి ఎందుకు మోసపోతున్నారు మీరు? మేము మోసం చేస్తామన్న సంగతి మీకు ఎరికే. మీరు ఊకే మోసపోవాలనుకుంటే మీ కర్మ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది ఇంతకు ముందు. సో మనం కూడా నమ్మదు రేవంత్ రెడ్డి పెద్ద పచ్చి మోసగాడు కుట్రదార అయిన అని చెప్పని క్లియర్ కట్ గా చెప్పాలి. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇయ్యొద్దు అనేది ఆయనకు నరాలలో ఉన్నది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ కింది కులాల పక్కా వ్యతిరేకి, అభ్యుదయ భావాలు ఉన్న కూడా వ్యతిరేకి. ఆయన ఒక పెద్ద ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్నటువంటి మనిషిగా వచ్చిండు. మేము మొదలు ఉన్నప్పుడు అట్లయితే నాకు ఎప్పుడు కనిపించలే, కానీ ఇప్పుడు ఒక పెద్ద ఫ్యూడల్ కన్నా ఫ్యూడల్ ఆ రకంగా తయారైండు. ఇంత మోసమా, ఇంత పచ్చి మోసమా? ఈ టైంలో ఇటువంటి సిచ్యువేషన్స్ లలో నువ్వు మోసం చేసి 42 వచ్చే వరకు నేను ఎన్నికలకే పోనని ఆల్ ఆఫ్ ఎ సడన్ రాత్రి నువ్వు డిసిషన్ తీసుకొని పెడితే మొత్తం యావత్ సమాజం మొత్తం చూస్తున్నది రేవంత్ రెడ్డి నువ్వు ఎంత కుట్రదారువో, నువ్వు ఎంత మోసగానివో, నీ లీడర్ ఎంత మోసగాడో కూడా. రాహుల్ గాంధీ కూడా సేమ్ అంతనే. ఇలా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మొత్తం, బీసీ లీడర్లు మొత్తం రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చుంటారా? బయటికి వెళ్ళనీయకుండా కూర్చోరు, లేకపోతే మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ లీడర్లు ద్రోహులుగా మిగిలిపోతారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు కూడా పోయి మీ నరేంద్ర మోడీ దగ్గర కూర్చుంటారా, మీ రాష్ట్ర ఆఫీస్ దగ్గర కూర్చుంటారా? కూర్చోండి. బీఆర్ఎస్ వాళ్ళు నువ్వు ఆల్రెడీ మోసం చేసినావు. నువ్వు 34 ఉన్నదాన్ని నువ్వు 18 కాడికి తీసుకొచ్చినావు. ఇలా వాళ్ళు కూడా మొత్తుకుంటారు. కేటీఆర్ కూడా విన్నావు మైక్ పట్టుకొని మా బీసీలకు అన్యాయం చేసిర్రు, గొంతు కోసిర్రు అని చెప్పాను. అరే నాయన, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మీరు చేసిర్రు మొత్తం. మీరు అంతకుముందు 18 తీసుకొచ్చిందే మీరు కదా. మీరు ఎక్కడున్నారు ముంగట? ఇలా ఆ పార్టీ ఉన్న ఇలా బయటకు వచ్చి కూల్ చేస్తాం కాల్ చేస్తాం అని మాట్లాడుతారు బీసీలు. మీరు కూల్చేది కాల్చేది ఇక్కడ కాదు. మీ కేసీఆర్ ను కేటీఆర్ ను మీరు గద్దె దించండి ఆడ మీ పదవులకు కథ పెట్టేసేసి మీ అక్కడ పోయి కూర్చోండి. కేసీఆర్ ను వచ్చి ఆమరణ దీక్ష కూర్చోమని చెప్పు. తెలంగాణ గురించి ఎట్లయితే ఆయన అప్పుడు కూర్చున్నా ఆయన పొంగనాలు కొడతారు కదా, ఆయన కూర్చున్నది ఏం లేదు. మేము తర్వాత ఆయన ఒత్తిచ్చి కూర్చోబెట్టినాం. జ్యూసులు తాగి ఇది తాగు రక్తం తాగరా అంటే కూర్చున్నాడు మళ్ళా, అంతే. కానీ అది కూడా
ద్రవాహార దీక్ష ఆయన చేసింది. సరే ఇప్పుడు ఏదో దీక్ష నువ్వు కూసో, నేను బడి బీసీలు వస్తారు చూద్దాం, నువ్వు కూసో, లేకపోతే ఎవరెవరికి చిత్తశుద్ధి ఉందో. మహేష్ కుమార్ గౌడ్ కూడా నువ్వు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండు కదా 80% మేము కామారెడ్డి అమలు చేస్తాము, అది లేకుండా ఎలక్షన్స్ కు పోయేది లేదు అన్నాడు కదా. నువ్వు భరోసా ఇచ్చినావు కదా ఇన్ని రోజులు, నిన్ను నమ్మిర్రు. అదే చలో ఒక బీసీ పిసిసి ప్రెసిడెంట్ గా నమ్మిర్రు. నువ్వు ఇలా నీ తక్షణ కర్తవ్యం ఏంది, బీసీ మంత్రులు రాజీనామా చేయాలి, బీసీ మంత్రులు పోయి ఆడ కూర్చోవాలి. లేదు నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే రాజీనామా చేస్తాం మేము. మీకు సమస్యలు వచ్చినప్పుడేమో బీసీ మంత్రి అని గుర్తుకొస్తాడు. కొండా సురేఖకి ఏమైనా ఇష్యూ కాగానే బీసీ, పద్మశాలి, మున్నూరు కాపు ఇవన్నీ మొదలైతాయి, గొల్లోళ్ళు గౌన్లు ఇవన్నీ అప్పుడు మొదలైతాయి మీ పదవుల కాడికి వచ్చినప్పుడు. మనం ఇప్పుడు ఎందుకు కాదు మరి, ఇప్పుడు మరి కింది క్షేత్ర స్థాయిలో దాదాపు 3000 మంది కదా సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఇవన్నీ పోతున్నాయి కదా. ఇవాళ తక్షణంగా వీళ్ళు చేయాల్సిన పని వాళ్ళని ఒత్తిడి చేయాలి, సంఘాలలో జనాన్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మా సొంటలో కూడా బాగా ఉన్నాం, మేము కూడా భాగస్వామి అవుతాం. కాకపోతే ఇది డే 1 నుంచి చెప్తున్నా వీళ్ళు మోసం చేస్తారు అంటే కాదు 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 అని మా వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు. ఇలా కొత్త తతంగం రేవంత్ రెడ్డి ఏం పెట్టినట్టు ఈ ప్రజా సంఘాలు ప్రజల్లో తిరిగేటోళ్ళందరికీ వీళ్ళని మంచిగా చేసుకుంటున్నాడు. గడికి ఒకసారి ఫోన్ చేసుడో, వాళ్ళకి ఇమీడియట్ ఇంటర్వ్యూలు ఇచ్చడో, వాళ్ళు ఏమైనా పైరవులు పట్టుకొస్తే పైరవులు చేసుడో, ఇటువంటిదో చేస్తున్నట్టున్నాడు. బుద్ధిగారు ఇచ్చడు, షాయిల్ తాగిపించడు, బిస్కెట్లు తినిపించడు, ఉస్మానియా బిస్కెట్లు, ఇక్కడ కాకపోతే అమెరికా చాక్లెట్లు తెప్పించడు, ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఇక మా వాళ్ళందరికీ ఏమున్నది తెలుసా, అరే ఇంతకుముందు ముఖ్యమంత్రి ఆడదాకా రానియలే కదా, మన సెక్రటేరియట్ కూడా రానియలేదు కదా, ఏం లేదు వాడు కొరికి సంపుతున్నాడు, వాడు నాకు సంపుతున్నాడు, గంతే ఇద్దరు సంపుడే, మన వాదాన్ని సంపుతున్నారు, వీళ్ళకి అర్థం కాక పోతున్నారు. ఆశకు చిన్న పోస్టులు, అడ్వైజర్ పోస్టు, లేకుంటే ఇంకేదో చిన్న ఈ పోస్టులు ఇవ్వగానే పోయి కూర్చొని వీళ్ళు సంబరానికి పోయి కొంచెం కార్ ఇచ్చి అటెండర్ ఇవ్వగానే పడి తిరుగుతున్నారు. కానీ జనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి తెలంగాణ విషయంలో 42% రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీ చట్టం చేస్తామంటే అన్ని పార్టీలు అన్ని ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆచరణకు వచ్చినాక కూడా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి దీనిపైన. అసలు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు, బయటకు వచ్చి ఇంకో విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఏం లేదు, బయటకు వస్తే చూపించుకుంటుంది కన్నట్టు మేము కూడా ఉన్నామా లేదా అని చెప్పేటందుకు. ఇప్పుడు ఏమైతుందంటే నువ్వు వైద్యం చేస్తున్నావు బా, వైద్యం చేస్తున్నావు, నువ్వు డాక్టర్ అని చెప్తున్నావు, నువ్వు వైద్యం చక్కగా చేస్తున్నావు, డాక్టర్ నువ్వు వచ్చి చూస్తున్నావు, అన్ని చేస్తున్నావు, నువ్వు గోలి ఇస్తున్నావు, ఈ లోపల వీడు అవుట్ అవుతారు, మన బీసీలు అంతా కథం అవుతారు. చూస్తేందుకు నువ్వు డాక్టర్వే. ఇప్పుడు వీళ్ళు కూడా అంతనే మేము చేస్తాం అని చెప్పని వస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే మందు కరెక్ట్ గా, అంటే వాళ్ళు ఏదైతే చేయాలనో, ఏ మందు అయితే ఇవ్వాలనో దీన్ని నయమయ్యేటందుకు, రోగం నయమయ్యేటందుకు ఏ పోరాటాలు అయితే చేయాలనో, బీసీలకు రిజర్వేషన్స్ వచ్చేటందుకు, చట్టబద్ధంగా వచ్చేటందుకు అవి వాళ్ళు చేస్తలేరు. ఆ చేస్తలేరు కనుకనే వీళ్ళు చేసేటి అన్ని ఏంటంటే ప్రజలను మభ్యపెట్టి మత్పరిచి మాయలు చేసేటువంటి పనులు ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు చేస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో అందరు సపోర్ట్ అయినారు కదా, ఎవరు రోడ్ల మీదకి వచ్చి ఎవరు ఎందుకు కొట్లాడలేదు. ఇప్పుడు నీ చిన్నగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి డక్కన్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఏదో పేపర్ది ఏదో కథ ఏదో అయితే మొత్తం రోడ్ల మీదకి వచ్చారు కదా వీళ్ళంతా. మరి ఇప్పుడు ఎందుకు రారు? బీసీలు మనుషులు కదా, 2 కోట్ల పైన ఉన్నటువంటి బీసీలు మనుషులు కదా. ఓ ఈయన చిన్న కంప్లైంట్ వచ్చి వాళ్ళ చెల్లె మీద మన సారానికి ఢిల్లీలో మంది అమ్ముతుందంటే ప్రైవేట్ జట్లలో పోయిరుగా కేసీఆర్ ఫ్యామిలీ అంతా. మరి వాళ్ళు ఇంతమంది రాజకీయంగా నష్టపోతున్నప్పుడు, ఇంతమంది హక్కులు కాలరాస్తున్నప్పుడు, ఇంకోటి ఇప్పుడు ఆ డేటా కూడా వచ్చిన్నది కదా, మరి మీరు ఎందుకు వచ్చి ఇన్ని రోజుల నుంచి ఎందుకు కొట్లాడలే, ఇప్పుడు ఎందుకు కొట్లాడతలేరు? ఇవన్నీ ఏంటంటే జనాన్ని ఉట్టిగా మేము ఉన్నాము అని చెప్పించుకుంటేందుకు. అందుకే ఇలా మరి ఎందుకు తిరుగుతున్నారు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పార్టీ లీడర్లు, బీసీలు ఎందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు? ఆ అంశంలో దమ్ముంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఓకే, కానీ వాళ్ళకు నిజాయితీ లేదు. ఎక్కడ కొట్లాడాలో అక్కడనే కొట్లాడాలి. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ మంది ఇవ్వాలి. ఓకే, కిడ్నీకి సంబంధించిన రోగం వస్తే కిడ్నీకి మంది ఇవ్వాలి. ఏది కంటికి నొప్పి అంటే పన్నును తీసేసినట్టున్నది ఇప్పుడు వీళ్ళ ముచ్చట. ఓదానికి రోగం వస్తే ఓదానికి తీసినట్టున్నది. అందుకే ఈ బీసీలు, ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఉంటే ఒకటి క్లియర్ గా చెప్తున్నా, వీళ్ళందరూ పమోరియన్ డాగ్స్ అబ్బా. ఇప్పుడు మా వాళ్ళ బాధతోనే చెప్తున్నా నేను, ఏది బీసీలు ఉన్నోళ్ళందరూ అలా నాయకులు ఎట్లా మురుగుమంటే మురుగాలే, కరుగుమంటే కరవాలి, గంతనే. లే వాళ్ళు ఎంబడి పోమంటే కూడా కొద్దిసేపు పోయి టికెట్ అని కూడా మన ఇంటికి పోగానే కూకలు వచ్చి తిరుగుతా ఉంటాయి మన చుట్టూ, గంతనే ఉన్నారు వాళ్ళు. అంతే కానీ ఇప్పటికైనా ఇప్పటికైనా జనం మిమ్మల్ని చూపించుకొని బీసీలకు మేమో చేసినాం అంటున్నారు. బయటికి వచ్చి వాళ్ళ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి చేసి తిరగబడితే తప్ప ఇది మనకు అమలు కాదు. సో ఫైనల్ గానే ఈ రోజు నుంచి ఎలక్షన్స్ నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏం చెప్తారు గ్రామ ప్రజలకి, ఇటు బీసీ నుంచి పోటీ చేయాలనుకో సర్పంచ్లకి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు కోర్టులు ఆపుతో ఏందో చూద్దాం. కోర్టులలో అయితే పడ్డది. అవును, ప్రజా ఉద్యమాలతోటి ఇప్పుడు ఆపే సిచ్యువేషన్ ఇమ్మీడియట్ గానైతే నువ్వు ఇప్పటికే బగ్గుమనని ఉండే. సంఘాలు ఎక్కడనో వీళ్ళు ఇన్రోల్ చేసిన కథకు జనం నమ్మతలేరేందో వీళ్ళని తెలియదు. కానీ పాపం క్షేత్రస్థాయిలో చాలా మందికి చదువుకున్న వాళ్ళు, టీచర్లు, లెక్చరర్లు, అటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కొద్దిగా కింద ట్రై చేశారు. నేను క్లియర్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ గ్రామాలల్లో నిజాయితీ పరులను, ఈవెన్ బీసీ వాదంతో తిరిగిన పర్వాలే, కానీ అందరూ సమానం అనుకునేటువంటి వాళ్ళను
గ్రామ శ్రేయస్సు గురించి, రేపు ప్రజల హక్కులను కాపాడేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళను, అది పేదోడైనా ఎవరైనా, అటువంటి వాళ్ళను ఓట్లు అమ్ముకోకుండా, పైసలు తీసుకోకుండా, నోట్లకు బానిసలు కాకుండా, మీరు మీ పిల్లలు ఈ దేశం మీ పల్లెల భవిష్యత్తు మంచిగా ఉండేటందుకు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. అది వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా. ఈ 10 రోజులు ఈ 10 రోజులు జర జాగ్రత్తగా ఉండి మీ పల్లెల్లో అందరు కూర్చొని, కుల సంఘాలు కూర్చొని, విద్యార్థి యువకులు కూడా కూర్చొని, ఇవాళ ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఎందుకు పల్లెల బెల్ట్ షాపులు బంద్ అయితలేవు, ఎందుకు పల్లెల గంజాయి వస్తున్నది, ఎందుకు మన ఇళ్లల్లో తల్లిదండ్రులకు ఏమన్నా అయితే కనీసం వైద్యం ఇయ్యలేని పరిస్థితి ఎందుకున్నది, ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎందుకు గిట్టుబాటు ధర వస్తలేదు, ఇవన్నీ సమస్యలు, మల్టిపుల్ సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లలకు బడులకు పోయే పరిస్థితి లేదు. సో ఇటువంటి అన్ని సమస్యలు ఇలా యూనివర్సిటీలు ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ అవుతున్నాయి. వీటన్నిటికి ఎక్కడో దగ్గర నీకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే పల్లెల నుంచి నాయకత్వాన్ని స్టార్ట్ చేద్దాం. మీరు క్రాంతి దళ్ తరఫుకెళ్ళి పృథ్వీరాజ్ మీ ఎంబడి ఉంటాడు, అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మీ ఎంబడి ఉంటారు. గ్రామాలలో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఎవరైనా, అది అగ్రకులాలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరైనా అందరు కూర్చొని మీ పల్లెల్లో నిజాయితీ పరులను ఓట్లు వేపియండ్రి, గెలిపియండ్రి. మనం ఒక మళ్ళా రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు నిజాయితీ పరుల అసెంబ్లీ కనుక కూర్చునేది ఉంటే, ఈ దొంగలు ఏదైతే 1% వాళ్ళ చేతులలో దేశంలో ఉన్నటువంటి మోర్ దాన్ 44% వెల్త్ వాళ్ళ చేతులు ఉన్నది కదా, బాటమ్ 3% ఓన్లీ 50% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్. అంటే 50% 1% ఉన్న వాళ్ళు, 1% ఉన్న వాళ్ళకేమో 40% పైన ఉంటది. టాప్ 1%, బాటమ్ 50 ఉన్న వాళ్ళకు ఖాళీ 2.7 to 2.8% ఉన్నది. అంటే ఎంత తేడా ఉన్నది చూడండి. ఈ గ్యాప్ ఫిల్అప్ కావాలంటే, రాజ్యాంగం లెక్క ఎక్కడట్లా లేదు, ఈ గ్యాప్ ఫిల్అప్ కావాలంటే నిజాయితీ పరులు కిందికెళ్ళి రావాలి, క్షేత్రస్థాయికి వెళ్ళి. అందుకే దయచేసి మీరు సర్పంచ్లను మంచోళ్ళను చూసి ఎన్నుకోండి. అది బీసీ వాదులైనా పర్వాలేదు, నేనేమంటున్నా క్లియర్ కట్ గా ప్రజలకు ఉపయోగపడేటువంటి వాళ్ళని వ్యక్తులను ఎన్నుకొని రేపు మీరు ఇక్కడ పంపిస్తే, రేపు మనం తెలంగాణను నిజంగా మార్చుకోవచ్చు. ఈ 1200 మంది అమరులు చచ్చిపోయిందని కావచ్చు, 369 మంది అంతకుముందు చచ్చిపోయినట్టు కావచ్చు, 54 కల్పొద్దన్నప్పుడు చనిపోయిన విద్యార్థులు కావచ్చు, నక్సలైట్ల మూవ్మెంట్ లో పోయి చచ్చిపోయిన వీళ్ళ త్యాగాలన్నీ కూడా వృధా అయిపోయినట్టే. ఈవెన్ ఆ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే కూడా మీరు దయచేసి పల్లెల్లో నిజాయితీ పరులను ఓటు మీరు అమ్ముకోకుండా గెలిపించుకోండి అని అందరికి మనవి చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.